పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు నిమ్మకాయల చినరాజప్ప. ఉప ముఖ్యమంత్రిగా అలాగే హోంమంత్రిగా కూడా పనిచేశారు. మరి ఈ 4.5 సంవత్సరాలు సాధించిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎటువంటి హామీలు ఇస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా సాగుతోంది మీ ప్రచారం? ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు వారి వద్ద నుండి ఎటువంటి స్పందన లభిస్తోంది? నేను కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా డిప్యూటీ సీఎం మీదకి ఎదగడం జరిగింది. కార్యకర్తలకి సంక్షేమం తెలుసు, ప్రజల సంక్షేమం తెలుసు. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలతోనే ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా పెద్దాపురం వచ్చినప్పటికీ 100 సంవత్సరాలు చరిత్ర మున్సిపాలిటీ ఇది. ఇక్కడ ఆ మున్సిపాలిటీలో డివిజన్ ఏర్పడింది. డివిజన్ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఆఫీసులన్నీ కూడా పాత అయిపోవడం, కూలిపోయే పరిస్థితిలో నేను వచ్చిన తర్వాత ముందు డివిజన్ హెడ్ క్వార్టర్ని బాగు చేయాలని చేయడంతో ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఫైర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసులు, బస్ స్టాండు, అలాగే ఏసీటీ మొత్తం ఆఫీసులన్నీ కూడా కట్టడం జరిగింది. తర్వాత ఈ మున్సిపాలిటీకి సంబంధించి సావనకోట, పెద్దాపురం కలిసి ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ మున్సిపాలిటీని డెవలప్ చేయాలని డబల్ రోడ్ పెట్టి, సెంట్రల్ లైటింగ్ పెట్టి, ఫుట్పాత్ పెట్టి, పార్కింగ్ పెట్టి మొత్తం టోటల్ మొక్కలేసి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవి కూడా తొందరలో పూర్తయిపోతాయి. అలాగే ఈరోజు రోడ్లు వచ్చినప్పటికీ ఇక్కడ మా నియోజకవర్గంలో సంబంధించిన ఆర్ఎన్బి రోడ్లు 100 కోట్లు తీసుకొచ్చి రోడ్లన్నీ డెవలప్ చేశాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యాలు, అంగన్వాడీ బిల్డింగ్లు, పంచాయతీ బిల్డింగ్లు, కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. పెద్దాపురంలో కూడా అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాం. అలాగే ఇలా ఎస్సీ రేషన్ స్కూల్ 33 కోట్లతో తెచ్చాను. బీసీ రేషన్ స్కూల్ తెచ్చాను. అలాగే అనేక ఇన్స్టిట్యూషన్స్, వేళ సర్వే ఇన్స్టిట్యూషన్, రాష్ట్ర ఇన్స్టిట్యూషన్ ఇక్కడే ఉంది. అలాగే ఇన్స్టిట్యూషన్, అగ్రికల్చర్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్, హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడే తెచ్చాను. అవన్నీ కూడా కోట్లాది రూపాయలతోటి వేళ డెవలప్ చేస్తున్నాం. ఈరోజు ప్రజలకు వచ్చేటప్పటికి ముఖ్యంగా నేను గమనించింది హౌసింగ్. ఇవాళ పెద్దాపురంలో 4000 హౌసులు ఇవాళ నిర్మాణం చేసాం. ఇండివిజువల్ హౌసులు కూడా 1000 నిర్మాణం చేసాం. ఈ హౌసింగ్ అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా అక్కడ హౌసింగ్ 4000 ఇళ్ళతో 30 ఎకరాలతో ఇవాళ చేయడం జరిగింది. ఇవాళ ఇక్కడ కోరేది ప్రజలు కూడా ఇంకా కోరేది ఇంకా హౌసింగ్ కావాలన్నారు. సైట్ తీసుకుని మిగిలిన హౌసింగ్ కూడా కట్టవలసిన బాధ్యత నా మీద ఉంది. అలాగే ఈ వర్క్లు జరుగుతున్నాయి. వర్క్లన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఉంది. ఇవాళ పట్టణంలో తీసుకుంటే పట్టణంలో రోడ్లన్నీ కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చైర్మన్ గారు అన్ని కూడా కౌన్సిల్ కానీ బాగా రోడ్లన్నీ కూడా వేసారు. ఇంకా డ్రైన్ కూడా మిగిలినాయి. డ్రైన్ కూడా వేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మంచినీళ్ళు వేళ గోదావరి వాటర్ కావాలని అడుగుతున్నారు. దానికోసం 12 కోట్లు ఆల్రెడీ టెండర్ పిలిచారు. 2050 వరకు కూడా పెద్దాపురం నీరు ఇబ్బంది లేకుండా నేను ఆ ప్రాజెక్ట్ తెచ్చాను. అది కూడా పని ప్రారంభమవుతుంది. అలాగే ఇవాళ ప్రజల కోసం ప్రజలు అడిగిన సమస్య పరిష్కారం చేస్తాను. నేను వెళ్ళినప్పుడు నేను చూసి ఇక్కడ ఇది చేయాలనే ఆలోచన నేను చేస్తాను. నేను 5 సంవత్సరాలు కష్టంగా పనిచేశాను. ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి. 5 సంవత్సరాలు కూడా కనవదంతా పూర్తి చేస్తానని చెప్పి ప్రజలు కోరుతున్నాను. ఓకే, ఇక మీరు స్థానికేతరుడు అయినప్పటికీ కూడా ఇక్కడ చాలా అభివృద్ధి చేశారు 4.5 సంవత్సరాల నుండి. ఇక్కడ స్థానిక నాయకులు చేసిన అభివృద్ధి కంటే మీరు ఎక్కువ అభివృద్ధి. ఇప్పుడు స్థానికత్వం అని ఉండదు. పదవి వచ్చిన తర్వాత ఎవరైతే నేను 22 సంవత్సరాల పార్టీకి పనిచేశాను. 22 సంవత్సరాలు పార్టీ భుజం జెండా వేసుకుని తిరిగాను. ఒక మండలానికి 5 సంవత్సరాలు చేశాను. 5 సంవత్సరాలు పనిచేసి రాష్ట్రంలోనే బెస్ట్ మండలం తెచ్చుకున్నాను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను. ఇక్కడే ఉన్నాను. వీళ్ళతోటే ఉన్నాను. వీళ్ళు ఇక్కడ ఏ అభివృద్ధి అయినా వీళ్ళు నాకు ఓట్లు వేసారు అని చెప్పి వీళ్ళకే పని చేయాలని చెప్పి 70% వీళ్ళకే పనిచేసి ముందుకెళ్తున్నాను. మరలా ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే నేను మిగిలిన పనులను కూడా చేస్తానని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఓకే, ఇక్కడ రింగ్ రోడ్ విషయంలో కూడా రోడ్స్ వైడనింగ్ విషయంలో మీరు చాలా కృషి చేశారు అని చెప్పారు. మరి అక్కడ నుంచి అంటే గవర్నమెంట్ నుంచి ఇక్కడికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే విషయంలో మీరు ఎటువంటి కృషి చేశారు? నాకు ప్రజల సహకారం అలాగే కౌన్సిల్ సహకారం ఉంది. ఎందుకంటే ప్రతి విషయం నేను చూడలేను. నేను తేవటం, ఇక్కడ అందరూ పెద్దలందరూ కూర్చోవడం, కౌన్సిల్ రాజుగారు కూర్చుని ఇక్కడ మనకి ఎవరెవరు ఇల్లు ఖాళీ చేయాలి, రోడ్డు ఏడాలపై చేయాలన్న ప్లానింగ్ అంతా వెనకాల వర్క్ చేశారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా తెచ్చిన కార్యక్రమాలు కరెక్ట్గా అందినే లేదా మా నాయకులు కాదు మున్సిపాలిటీ అంతా కూడా కరెక్ట్గా గ్రౌండింగ్లో అయ్యినాయి. దాని చేత ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు సమస్యల గురించి అడగలేదు. మాకు అడిగింది ఇంకా డ్రైనేజ్ కొంత ఉంది, హౌసింగ్ కావాలని అడుగుతున్నారు. ఆ రెండు కూడా తప్పనిసరిగా ఇక్కడ పూర్తి చేస్తాం. ఇక టీడీపీ దివంగత నేత మెట్ల సత్యనారాయణరావు గారు వారి కుమార్తె ఈ మధ్యనే టీడీపీ నుండి ఇతర పార్టీకి వలస వెళ్లడం జరిగింది. ఇక వారు తోట నరసింహ గారి వైఫ్ కూడా శ్రీ వాణి గారు వారు ఏం చెప్తున్నారంటే తప్పకుండా మిమ్మల్ని ఓడించి తీరుతామని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నేనైతే మెట్ల సత్యనారాయణ గారు నేను స్నేహంగానే ఉండేవాళ్ళు. ఆయనతో తిరిగిన వ్యక్తిగా, కలిసి ఉన్న వ్యక్తిగా. ఇప్పుడు ఎలక్షన్ కోసం ఆవిడ మాట్లాడుతుంది. నాకు కావాల్సింది కక్ష కార్పుల్యం కాదు. నాకు కావాల్సింది ప్రజల అభివృద్ధి. వాళ్ళు ఏమో నన్ను కక్ష సాధించుకోవడం కోసం వచ్చేవాళ్ళు. నేను ప్రజలు సేవ చేయడానికి వచ్చాను. వాళ్ళకి కొంతమంది బంధువులు ఉన్నారో నాకు ఈ పెద్దాపురంలో 2 లక్షల మంది నా బంధువులు. మీ కాన్స్టిట్యుయెన్సీ మెట్ట ప్రాంతంలో ఉంది కాబట్టి ప్రధానంగా వాటర్ సమస్య అనేది ఉంటుంది ఇక్కడ. మరి దానికోసం మీరు ఏం చేశారు? ఒకటి గోదావరి వాటర్ వస్తుంది,
ఏలేరు వాటర్ వస్తుంది. ఏలేరు నీరు సరిపోక రెండో పంటకి అడ్డట్ అయ్యే పరిస్థితిలో నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు నదులు అనుసంధానం చేశారు, నాకు ఇక్కడ నదులు అనుసంధానం అవకాశం ఉంది, గోదావరి ఏలేరు అనుసంధానం చేసినప్పుడు 1600 కోట్లు ఇచ్చాడు ఆయన. 1600 కోట్లతోటి ఇవాళ పనిచేశాను. ఇవాళ కాలువలో ఫుల్ వాటర్ తోటి వెళ్తుంది. నేను చూసి వచ్చినప్పుడు రెండో పంటకు నీరు ఇబ్బంది లేకుండా వాటర్ ఫుల్గా వచ్చింది. గోదావరి వాటర్ కూడా నేనే కోఆర్డినేట్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా పంటలు పండించే విధంగా నేనే మంత్రిగా ఉన్నాను కనుక నేను ఈ జిల్లా అంతా కూడా పంటలు పండాలి, బాగా ఉండాలని చెప్పు ఏలేరు నుంచి నీరు కూడా తెచ్చుకుని సీలేరు నుంచి నీరు తెచ్చి ఎద్దటి టైంలో కూడా మేము తెస్తున్నాం. అలాగే బరిమిలేని కూడా తీసుకొచ్చి ఇక్కడ జిల్లా అంతా కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఇప్పటికే నేను కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అతి కొద్ది మంది సన్నిహితుల్లో మీరు ఒకరు. మరి సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేసే విషయంలోనే కావచ్చు, వారికి మీకు ఉన్నటువంటి అనుబంధం గురించి వివరించండి. నేను ఒక సామాన్య కార్యకర్తను చేరేసి నన్ను జిల్లా ప్రెసిడెంట్ చేసి అనేక కార్పొరేషన్ చైర్మన్ చేసి ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యే నేను అడగకుండా ఎమ్మెల్యే ఇచ్చి ఇవాళ డిప్యూటీ సీఎం చేశారు. అంటే నేను పార్టీ కమిట్మెంట్ తోటి ఉన్నాను. ఇవాళ పార్టీ కమిట్మెంటు ప్రజల కమిట్మెంటుని పార్టీ నన్ను గుర్తించింది, పార్టీ కమిట్మెంట్గా పనిచేయాలి, ప్రజలు నన్ను నెగ్గించారు, ప్రజలకు సేవ చేయాలి. ఈ రెండే నా కాన్సెప్ట్స్. ఎవరైతే నన్ను గౌరవిస్తారో ఎవరైతే ప్రజలు గౌరవిస్తారో వాళ్ళందరూ కూడా పనిచేసే బాధ్యత నా మీద ఉంది. అందుకే పెద్దాపురం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను మ్యాక్సిమం 1000 కోట్లు చేశాను, ఇంకో 1000 కోట్లు చేస్తాను. అంచేత 70% పెద్దాపురం డెవలప్ అవుతుంది. ఈ మీ కాన్స్టిట్యుయెన్సీతో పాటు జిల్లాలో ఇతర నాయకుల కోఆర్డినేషన్ కూడా మీ చేతికి అప్పచెప్పారు. మరి ఆ పనులు ఎలా జరుగుతున్నాయి? నేను ఎలుగుల రామకృష్ణ గారు ఇద్దరం జిల్లా కోఆర్డినేషన్ చేస్తున్నాం. ఎవరైనా కోఆర్డినేట్ తీసుకురావడం, ఎవరైనా జాయిన్ అవుతే తీసుకెళ్ళి జాయిన్ చేయడం. నన్ను సీఎం గారి దగ్గర కూడా ఒక ఎక్స్ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు, ఆకుల రామకృష్ణ, కాపు నాయకుడు రామకృష్ణ, అలాగే బీసీ నాయకుడు 2లో ఉంటే రామకృష్ణ ఉంటే రామకృష్ణ, వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా బాధ్యత మేమే తీసుకున్నాం. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. రామకృష్ణ గారి సలహాలు సూచనల మేరకు ఈ జిల్లాలో సమస్య లేకుండా చేయాలి, ఈ నియోజకవర్గాలను నెగ్గించే బాధ్యత మేము తీసుకుని అందరితోటి మాట్లాడి ఎవరైనా కోపించినా మేము నచ్చ చెప్పి ఇవాళ ముందుకు తీసుకెళ్తాం. అందుకే ఇవాళ గత ఎన్నికల్లో సీట్లు 13 వచ్చినాయి, 13 కంటే ఎక్కువ వస్తాయి ఈ జిల్లాలో. ఇప్పుడు ఎక్కడే ఒక్కరు కూడా తగ్గే పరిస్థితి లేదు. ఇక మీ రాజకీయ జీవితం కనుక చూసుకుంటే ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించిన నాటి నుండి మీరు టీడీపీతోనే ఉన్నారు. పార్టీ జయాపజయాలతో సంబంధం లేకుండా కూడా పార్టీతోనే ముందుకు వెళ్లారు. మరి ఇప్పుడు ఒక 20-25 ఇయర్స్ తర్వాత మీరు చూసుకుంటే రాజకీయ జీవితంలో మీకు ఉన్నటువంటి ఒడిదుడుకులు ఎటువంటివి? రాజకీయ జీవితాన్ని చూసారు, మీరు ఎలా అనిపిస్తోంది ఇప్పుడు మీకు? ఇప్పుడు నేను ఒకటే కమిట్మెంట్, నాకు గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ పనులు చేయించు, ప్రజలు చేయించడం. గవర్నమెంట్ అయినప్పుడు పార్టీకి పనిచేయటం, పార్టీకి గెలిచిగా పనిచేస్తే గవర్నమెంట్ వస్తుంది. నేను పార్టీకి పనిచేశాను, గవర్నమెంట్ తెచ్చాం, గవర్నమెంట్ వచ్చింది, ప్రజలకు పనిచేశాను. రెండే కాన్సెప్ట్. ఎందుకంటే కమిట్మెంట్ మన గవర్నమెంట్ వస్తేనే పనులు చేయగలను. అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారితో తిరిగి అన్ని తిరిగి జగనానందరం కూడా యాక్టివేట్ చేసి గవర్నమెంట్ రావడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పనులు చేసి మంచి అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేస్తేనే ప్రజలు మన తోడు ఉంటారని చెప్పి ఆ కాన్సెప్ట్ తోటి నేను సక్సెస్ అయ్యడం జరిగింది. ఇక మీరు డిప్యూటీ సీఎం గా చేశారు, అలాగే హోంమంత్రిగా కూడా చేశారు. మరి ఈ 2 బరువైన బాధ్యతలతో మీరు ఎలా నెగ్గుకొచ్చారు అనుకుంటున్నారు? ఎలా అనిపించింది ఈ 4.5 సంవత్సరాలు? మొదట డిపార్ట్మెంట్ చూసుకోవాలి, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హోమ్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. చూశాను. డిప్యూటీ సీఎంగా లేనప్పుడు నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ఎమ్మెల్యే ఎలా ఉంటాడో నేను కూడా అందుబాటులో ఉన్నాను. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేడు, నేను మంత్రిగా అందుబాటులోకి వెళ్ళాను. పనులు నాకు మంత్రి వల్ల ఉండటం వల్ల నాకు పనులు ఎక్కువ అవకాశం వచ్చినాయి, పనులు చేసి పెట్టండి. అందుచేత నేను నా ఇన్ఛార్జిగా విశాఖపట్నం ఉన్నాను, అక్కడ పని అక్కడ చేశాను. అంటే ఫుల్ టైం పని చేశాను. ఇవాళ ప్రజల మనోభావాలని దెబ్బతీయకుండా అందుబాటులో ఉన్న రాజప్ప అని చెప్పి అనిపించుకున్నాను. ఇక పెద్దాపురం నియోజకవర్గంలో కనుక చూసుకుంటే ఇన్ని సంవత్సరాల నుండి బస్ స్టాండ్ అనేదే లేని పరిస్థితి ఉంది ఇక్కడ. కానీ ఇప్పుడు మీరు వచ్చాక ఈ 4.5 years లో ఆధునీకరణ చేసి బస్ స్టాండ్ ని చాలా అందంగా తీర్చిదిద్దారు. దీంతో పాటు ఏ సిటీలో లేని విధంగా చంద్రబాబు నాయుడు శతాబ్ది పార్క్ కూడా మీరు అందంగా తీర్చిదిద్దారు. మరి ఆ పనుల కోసము ఇక్కడికి మీరు నిధులు తెచ్చుకునే విషయంలో ఎలా కృషి చేశారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ఒకటే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, మాకు మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలు పరిష్కరించండి, మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేయండి అని చెప్తాడు. దాంట్లోనే మనం ప్రజలకి మనోభావాలకు మద్దతుగా ఇక్కడ ఈ ప్రాంతం వెనకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతంలో పార్క్ చేడితే అందరూ వస్తారని చెప్పి నాకు అవకాశం వచ్చింది. మున్సిపాలిటీ నిధులు ఇచ్చింది. 108 ఎకరాల బాధ్యత తీసుకుని కట్టడం జరిగింది. ఇప్పుడు అదే కాదు, చెరువులన్నీ కూడా బాగు చేసి చెరువులన్నీ బాగు చేస్తున్నాం. డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్. రేపు భవిష్యత్తులో ఒక విశాఖపట్నం, ఒక హైదరాబాద్లో చేయాలనుకున్నా. నాకు 5 సంవత్సరాలు ఇస్తే విశాఖపట్నం ఈ హైదరాబాద్ లాగా సామర్లకోట, పెద్దాపురం 2 కూడా అలా చేసి
ఆ టైప్లో చేయాలని ఆలోచన తప్పకుండా చేస్తాను నమ్మకం నాకు ఉంది. ఓకే, ఇక మీ కాన్స్టిట్యుయెన్సీలో కనుక చూసుకుంటే కూడా ప్రత్యర్థులు ధీటైన అభ్యర్థులు అయితే ఉన్నారు. మరి వారితో ఎలా తలపడిపోతున్నారు? నాకు వాళ్ళ నేను ప్రత్యర్థి నేను అనుకోవట్లేదు. నేను ప్రజలు అందుబాటులో ఉన్నాను, నేను పనిచేశాను, ప్రజలందరూ వన్ సైడ్గా ఉన్నారు నేను అనుకున్నాను. నాకు ప్రత్యర్థులు కాదు, వాళ్ళ కోపంతోటినో వాళ్ళ పదవి కోసం వచ్చేది తప్పించి నాకు పదవి లేకపోయినా బాధ లేదు. నేను సామాన్య కార్యకర్త కూడా పనిచేస్తాను. వాళ్ళ ఒక్క పదవి లేకపోతే ఒక గంట బతకలేరు, వాళ్ళు పార్టీని మార్చేస్తారు. నేను మార్చను. నాకు ఇవాళ పదవి లేకపోయినా పార్టీకి పనిచేస్తాను. నాకు అనిపిస్తుంది. ఇక ఫైనల్ గా పెద్దాపురం ప్రజలకి ఏం చెప్పబోతున్నారు మీ నియోజకవర్గం? నేను పెద్దాపురం ప్రజలకు చెప్తాను, 5 సంవత్సరాలు మీతో ఉన్నాను, మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు అవకాశం ఇవ్వండి, మిగిలిన పనులన్నీ చేస్తాను, 20% పని చేస్తాను. నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకా నిధులు చేస్తాను, తెచ్చి అభివృద్ధి చేస్తాను. ఇంకా సమస్యలు ఉన్నాయి, సమస్యలు అవ్వలేదు, సమస్యలు ఉన్నాయి, సమస్యలు పరిష్కారం చేస్తాను. ఎందుకంటే ఇవాళ చాలా మంది వస్తున్నారు, వాళ్ళందరినీ నమ్మొద్దు, ఎన్నో రకాలుగా చెప్తారు, అవన్నీ నమ్మొద్దు. నేను చేసేవాడిని, మీకు నన్ను 5 సంవత్సరాలు మీరు చూసారు, నన్ను మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని, మీతో ఉండే వ్యక్తిని, అభివృద్ధి చేసే వ్యక్తిని. రైట్ సార్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.